నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మా సార్, సిదిరి అప్పల్ రాజు ఆయన స్వయంగా చేసినటువంటి ఒక అపరాధంలో ఆయన రిమాండ్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వైసీపీ నేతలందరూ కూడా పలకరించడానికి వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, యాక్సిడెంట్ పొరపాటున జరిగితే ఒక తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా అంటే లేనిపోని కేసులు ఇరికించి జైల్లో పెట్టారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. అసలు అంటే అందరికీ తెలిసిన కేసు అయినా కూడా వాళ్ళు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద నెపం వేయడాన్ని ఎలా చూడాలి సార్? అసలు అంటే మీరు ఈ తరం వాళ్ళు కానీ గతంలో ఎప్పుడైనా రోడ్డు యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రులు వాటి గురించి మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు. రోడ్డు ప్రమాదాలు అనేవి కావాలని జరగవయి, యాదృచ్ఛికంగానే జరుగుతాయి. ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు అరవు చేసిన ప్రమాదం కూడా నిర్లక్ష్యంతో చేసిందే కానీ ప్రమాదమే. ఆ చనిపోయిన వ్యక్తికి అరవకి కానీ లేకపోతే ఈ అప్పలరాజుకి కానీ వ్యక్తిగత తగాదాలు ఏం లేవు, అది అక్కడ రాజకీయ వివాదాలు లేవు. ప్రమాదంగా జరిగిన దాన్ని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు జెండాకెత్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక ప్రాధాన్యత వచ్చే విధంగా దాన్ని పైకెత్తాడు. రొటీన్గా ఏ ప్రమాదం జరిగితే ఆ పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు కేసు నమోదు చేయటం, దర్యాప్తు చేయటం, అరెస్ట్ చేయటం, తర్వాత బెయిల్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ప్రమాదంగా జరిగినట్టు కాకుండా ఇదేదో కుట్రపూరితంగా జరిగినట్టు వెంటనే మాజీ ముఖ్యమంత్రి సీన్లోకి రావటం, ఆ తర్వాత ఎవరైతే ప్రమాదం చేస్తారో ఆ ప్రమాదం చేసిన వ్యక్తి మీద కేసు పెట్టడం మామూలే. కానీ ఇక్కడ ప్రమాదం కారణమైన వ్యక్తిని అక్కడ తప్పించేశారు. అక్కడే రాజకీయం ప్రవేశించింది. ఇది ఒక ప్రమాదంగా జరిగినట్టు కనుక అప్పలరాజు గారు భావించి ఎవరి కొడుకైనా కొడుకే, మా అబ్బాయి ప్రమాదం జరిగింది దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోమంటే అది జరుగుతుంది. కానీ అప్పలరాజు ప్రవేశించి కొడుకుని అక్కడి నుంచి తప్పించేసి ఆ స్థానంలో ఇంకొకరిని పెట్టి ఈ కొడుకునేమో దాచేసి తర్వాత ప్రమాదం జరిగిన మృతుల బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు పోలీసులకు రిపోర్ట్ అసలు ప్రమాదం జరిగిన దాన్ని మట్టి కప్పి పూర్తి చేస్తారా? అక్కడ రోడ్డు మీద, పబ్లిక్ రోడ్డు మీద జరిగింది కదా. జరిగినప్పుడు ఈయన వెళ్ళి మీకు 8.5 లక్షలు ఇస్తాము కేసు పెట్టొద్దని వాళ్ళని ప్రలోభ పెట్టడం ఇవన్నీ కూడా చట్టానికి అతిక్రమించి జరిగినాయే కదా. తర్వాత పోలీసుల్ని తప్పుదోవ పట్టించడం, అతను కాదు ఇతనే చేశాడని ఆ సాక్ష్యాలని తారుమారు చేసేయటం, సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రమాదం జరిగిన దగ్గర సాక్ష్యాలు దొరకకుండా ఎవరైతే కారణం అయ్యాడో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి అతనికి ఏదో స్కాన్లని ఏసీ రూములు పెట్టేసి తప్పిచేయటం ఇవన్నీ కూడా చట్ట ప్రకారం జరగలేదు కదా. భారత న్యాయ సంహిత అనే ఒక ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు న్యాయ సంహిత అయింది కదా. చట్టం దాని పని చేసుకోవాలి కదా. అది మంత్రి కొడుకు కావచ్చు, లేకపోతే సామాన్యుడి కొడుకు కావచ్చు. ఆ చట్టం దాని పని చేయొద్దని చెప్పి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ వెళ్ళి అక్కడ దాన్ని ఒక పెద్ద ఒక సభ పెట్టి మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారంటే మీరు ఎవరి మీద కక్ష సాధించడానికి ఆ కేసును మాఫీ చేయబోయారు? ప్రమాదం జరిగింది, అవతల కూడా ఒక బాధిత కుటుంబం ఉంది కదా అక్కడ. పోనీ నిజంగా మీరు 8.5 లక్షలు కనుక ఇస్తే పోనీ ఇచ్చి వాళ్ళకి ఏదైనా మేము జీవనోపాధి చేస్తామని బహిరంగంగానే నువ్వు ప్రజాప్రతినిధివి కదా, నువ్వు చాటుమాటు వ్యవహారం ఎందుకు? జరిగింది ప్రమాదం, నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను, ఇదిగో ఈ 10 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తున్నాను, 4 పెద్ద మనుషుల్ని 4 పార్టీల వాళ్ళని పిలిచి పోలీసు అధికారులకు కూడా ఏమంటే జరిగింది ప్రమాదం జరిగింది, కాకపోతే మేము వాళ్ళకి ఆ కుటుంబానికి మేము ఇదిగో ఈ విధంగా సహాయం చేస్తాం అని బహిరంగంగా చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అక్కడ మోసం కూడా చేశారు. 8.5 లక్షలు ఇస్తాను, 1.5 లక్షలు ఇచ్చి వాళ్ళని వచ్చి ఆ అమ్మాయిని ఇంట్లో పని చేయమంటే భర్త సరిపోయింది కాక నీ ఇంట్లో పని చేయాలా వచ్చి? ఆ బాధితుడు తల్లి దానయ్య అనుకుంటా అతను చనిపోయిన వ్యక్తి, ఆ తల్లికి ఎంత క్షోభగా ఉంటుంది. ఆమె కూడా అందని చెబుతున్నారు, మరి నేనైతే చూడలేదు ఆ వీడియో. నేను కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మీ కుటుంబంలో ఒకరిని చంపిస్తాను, మీరు కూడా వచ్చి మా ఇంట్లో పని చేయండి, మీ ఇంట్లో ఆడ మనిషి ఎవరన్నా వచ్చి అని అందని అన్నారు. అంటారు కూడా, సహజం. ఇప్పుడు నువ్వు చేసిన న్యాయమే, నువ్వు చెప్పిన న్యాయమే వాళ్ళు కూడా చెబుతారు. ఇంకా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఆ రోజున ఒక ప్రమాదానికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే దానికి లేనిపోయిన రాజకీయ రంగు ఇచ్చినట్టే కదా. ప్రమాదం అయితే జరిగిందా లేదా, తర్వాత ఆ ప్రమాదాన్ని
దాచిపెట్టడానికి అప్పలరాజు ప్రయత్నం చేశాడా లేదా? తన రాజకీయ దీన్ని పలుకుబడిని ఉపయోగించాడు కదా. ఇప్పుడు పోలీసుల మీద కూడా విచారణ చేసి కాశీబొగ్గ పోలీసులు కూడా ఇవాళ ఇరుకులో పడ్డారు. ఎందుకంటే పోలీసులు వీళ్ళు తప్పు చేయొచ్చు, అరబ్ తన కొడుకు కాబట్టి అప్పలరాజు ఆ కేసును మాఫీ చేయడానికి డబ్బులు పెట్టి ఉండొచ్చు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఉండొచ్చు. కానీ మీరు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు పూర్వాపరాలు ఆలోచించకుండా తెలిసింది అరవ చేశాడని తెలిసి కూడా వేరే ఒక సునీల్ అనే ఒక వ్యక్తి ఎవరు అతను వేరే వ్యక్తి మీద కేసు బనాయించారు. తప్పు కదా. ఒక మనిషి స్థానంలో ఇంకో మనిషి ఎక్కిస్తే రేపు ఆ పడే శిక్ష ఇతర పడుతుంది, అతను శిక్ష నుంచి తప్పించుకుంటాడు చట్టం నుంచి. రేపు అతను ఇంకా కొన్ని పనులు కూడా చేస్తాడు. అంతే కదా, అర్థమైపోయింది, సింపుల్. చట్టం తన పని ఎక్కడ చేసింది? ఇప్పుడు వాళ్ళ కుటుంబం మీద అప్పలరాజు అసలు ఇందులోకి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తను రాజకీయ జోక్యం చేసుకోబట్టి ఇప్పుడు ఆయన కూడా ఈ కేసుని మాఫీ చేయడానికి చేసిన ప్రయత్నంలో ఆయన ముద్దాయి అయ్యాడు. అసలు ఈ కేసు కూడా ఇంత పెద్దగా అవ్వదు. అదే అంటున్నా, తండ్రిగా తను అవును నా కొడుకే జరిగింది, చట్టం ప్రకారం ఏం చర్య తీసుకుంటారు తీసుకోమంటే అయిపోను కదా. వాళ్ళ తమ్ముడిని పంపించి ఆ జనరల్ హాస్పిటల్లో అతను ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఇవన్నీ చేసినప్పుడు మరి చట్టం పోలీసు ఉన్నతాధికారులు కూడా అసలు ఇతను కాదంటున్నారు కదా, ప్రమాదం చేసింది వేరే అతను. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు పెట్రోల్ పంపులో 1/2 కిలోమీటర్ యువతల 1/2 కిలోమీటర్ ఎంతసేపట్లో వెళ్తాడు? 2 నిమిషాల్లో వెళ్ళిపోతాడు. ఆ బుల్లెట్ మోటార్ సైకిల్ 120 కిలోమీటర్ల స్పీడ్ ఈజీగా వెళ్తుంది. 1/2 కిలోమీటర్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? కాబట్టి వెంటనే అతను తప్ప వెనకాల వెనక కూర్చున్న వ్యక్తులు కూడా ఎవరు లేరు, అతనే. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికే ఒక విఘ్నత లేదనుకుంటే ఇంకా విఘ్నత లేకుండా వెళ్ళి ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఈ రకమైనటువంటి బల ప్రదర్శన చేసి కేసుని మా మీద కక్ష సాధింపని పెడితే ఆ నియోజకవర్గ ప్రజలకు తెలియదా ఎవరు చేశారు, ఎవరు చనిపోయారు, అప్పలరాజు గారు ఏం పనులు చేశాడు, వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఆ కేసు మాఫీ చేయడానికి హాస్పిటల్లో ఏం ప్రయత్నాలు చేశారు. కాబట్టి పొట్ట చించుకుంటే పేగులు బయటపడతాయని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే ఒక తప్పిదం చేశాడంటే అక్కడికి వెళ్ళి నాయకులు ఈ వికృతమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా వీళ్ళు ఈ పదవిలో ఉన్నా లేకపోయినా వీళ్ళకి జ్ఞానం లేదు, మానవత్వం లేదు. దానయ్య కుటుంబాన్ని ఆదుకునేదానికి అక్కడికి వెళ్ళి 1.5 లక్షన్నర ఇచ్చేసి వాళ్ళు నోరు మూసేద్దామని చూస్తే దాన్ని మోసం అనరా? అవునా కదా. కాబట్టి విఘ్నత లేని పనులు చేసుకుని ఇప్పుడు పార్టీ మొత్తానికి ఇవాళ జరిగింది అది కాశీబుగ్గలో జరిగిన ప్రమాదం, కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా పొరిపోయింది. వీళ్ళకి జ్ఞానం లేదు, మానవత్వం లేదు, కేసు మాఫీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని సమర్థిస్తున్నారు. అవును సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు మేము అండగా ఉంటాము, వైసీపీ పార్టీ అంతా మీ వెంట అండగా ఉంది అన్నారు. తప్పు చేసిన వాళ్ళకి అండ అంటే ఏంటి సార్? ఏ రూపంలో వాళ్ళు అండగా ఉంటారు అసలు? అదే కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరమ్మా? వివేకానంద రెడ్డి గారిని చంపింది వాళ్ళ కుటుంబీకులే, రాజకీయ పదవుల్లో కూడా ఉన్నారు. వాళ్ళకి అండగా ఉండబట్టే కదా ఇవాళ సునీతని ఎన్ని కోర్టులకు వెళ్ళినా కూడా న్యాయం బయటపడకుండా వీళ్ళ రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఖండబలం ఉపయోగించి సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో అతను అవినాష్ రెడ్డిని అతను రౌడీలను పెట్టుకుని వాళ్ళు అదే చేస్తున్నారు. ఎక్కడైనా సరే మీరు ఇలాంటి నేరాలు చేయండి, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పబట్టే ప్రజలు పార్టీకి దూరం అయ్యారు. ఇటువంటి నేరాలు చేసే పార్టీ మాకు అక్కర్లేదు, ఘోరాలు చేసే పార్టీ, ప్రజలకు అండగా ఉండే పార్టీ కావాలనుకుంటున్నారు. వీళ్ళు నేరస్తులుగా అండగా ఉండమని మళ్ళీ చెబుతున్నారు. కాబట్టి నేరస్తులు ఆడకు కావాలి, ప్రజలకేమో మన తరపున నిలబడే, న్యాయం తరపున నిలబడే పార్టీ కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? కూటమి ప్రభుత్వం దానయ్యకి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంది అడుగడుగున. కానీ వీళ్ళు దానయ్య పోతే పోయాడు, మా ప్రమాదం చేసిన అప్పలరాజు గారికి కానీ అప్పలరాజు కొడుకుకి ప్రమాదం రాకూడదు, కేసు పెట్టకూడదు, కేసు మాఫీ చేయడానికి ప్రయత్నించిన అప్పలరాజు మీద కూడా కేసు పెట్టకూడదు. ఇది ఈ విఘ్నత ఏంటనేది ప్రజలే ఆలోచించి రేపు ఇప్పుడే కాదు ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ నిజమైన రంగు ఏంటనేది ప్రజలకు అర్థమైంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మన మౌనిక వీక్షకులకు.